ప్రభుత్వ విద్యారంగంలో 2014-15 విద్యా సంవత్సరంలో అంటే ప్రభుత్వ పాఠశాలల ప్రభుత్వ బడుల్లో 24,85,000 మంది పిల్లలు చదువుకున్నారు. అంటే 2014-15 నుంచి 10 సంవత్సరాలు గడిచేసరికి 2024-2025కి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య 16,86,000 పడిపోయింది. అంటే 24,85,000 నుంచి 16,86,000కి సుమారుగా 10 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు. ఎక్కడే పోయారు వీళ్ళంతా? మీరే కదా 4,000 స్కూల్స్ మూసేసింది. ప్రభుత్వ టీచర్ పోస్టులు మౌలిక వసతులు కల్పిస్తున్నారా? టీచర్ పోస్టులు పెడుతున్నారా? ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారా? ప్రభుత్వ ఏం చేస్తూ ఉందనేది ఇక్కడ ప్రశ్న. 4,37,000 మంది తగ్గారనేది పిల్లలు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. సో తల్లిదండ్రుల సహకారం ఒక కారణం కనపడుతుంది. సో ప్రభుత్వ విద్యాసంస్థల పిల్లల సంఖ్య పరిగణలోకి తీసుకున్న ఈ 10 ఏళ్ల కాలంలో 4,37,000 మంది తగ్గారని విద్యాశాఖ లెక్కలు చెప్తాను. ఇక ప్రైవేటు పాఠశాలలో పెరుగుతూ ఉంది. 31,10,000 మంది నుండి అది 36,73,000 మందికి పెరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి. సో ప్రైవేట్ స్కూల్స్కి అంత ఆదరణ ఏంటి? ప్రభుత్వ స్కూల్కి అంత ఆదరణ ఎందుకు దక్కుతూ ఉంది? సో ఎందుకు ఈ పరిస్థితి ఆపరించింది? కారకులు ఎవరు? కారణాలేంటి? అధికార వర్గాలకి పాలకులకి కానీ తెలియదు ఈ విషయం. చర్చలు పెట్టనే కాదు, ప్రభుత్వ పథకాలు ఆశయాలు కాగితాల వరకైనా మరి ఆచరణకు సాధ్యం కాదు. ప్రభుత్వ టీచర్లు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివించట్లేదు? ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు చదివించట్లేదు? ప్రభుత్వ విద్య ఎందుకు నిర్వీర్యం అవుతూ ఉంది? సో ప్రభుత్వం ఫీజులు లేకపోయినా పుస్తకాలకు సంబంధించి జూన్ జూలై మాసాలు వేయాల్సిన పుస్తకాలు డిసెంబర్ జనవరి దాకా ఎందుకు ఇట్లేదు? అకాడమిక్ ఇయర్ అయిపోయిన దాకా. స్కూల్ డ్రెస్సులకు సంబంధించి అప్పుడు దాకా ఎందుకు ఇట్లేదు? పీఈటీ పోస్టులు ఎందుకు ఇట్లేదు? ఖాళీ టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదు? సో ఆ విధంగా చూసినప్పుడు మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది? లైబ్రరీలు ఎందుకు స్ట్రెంథెన్ చేయట్లేదు? సో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ఎందుకు నేర్పట్లేదు? ఉచిత విద్య అనేది ఎందుకు అందట్లేదు? సో నాణ్యమైన విద్య ఎందుకు అందట్లేదు? పనిలో ఉండాల్సినటువంటి పిల్లలు బడిలో ఉండాల్సినటువంటి పిల్లలు పనిలో ఎందుకు ఉంటున్నారు? ఉచిత విద్య అందించాలనే లక్ష్యం ఎడిపోయింది. సో స్వతంత్రం సమరయోధులు కలలుగనటువంటి విధి విధానాలు ఇయ్యేనా? ఇక డిపెప్పు ఎపెప్పు సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టినా లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా దానివల్ల ఉపయోగం ఏం జరుగుతూ ఉన్నాయి? బాలబాలికలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి వాళ్ళని మరి ఎందుకు వాళ్ళు నిర్వీర్యమైన నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు? సో ఇట్లాంటి భయాందోళనకి కారణాలు ఏంటి? కారకులు ఎవరు? ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? విద్యారంగాన్ని ఎందుకు వాళ్ళు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే లేకపోతే వాళ్ళ బంధువులే విద్యాసంస్థలో పాఠశాలలో ఇవి ఉంటా ఉన్నాయి భాగస్వామ్యాలు. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి చేస్తున్నారు. వాడు ఎట్లయినా వాడు స్కూల్కి వచ్చినా కాలేజీ వచ్చిన రాకపోయినా డబ్బులు ఇస్తే వాడు సర్టిఫికేట్ తీసుకుని వెళ్తాడు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనకు కనపడతా ఉన్నాయి. సో సోదరులారా సోదరిమణులారా ఇది పరిస్థితి. సో ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ టైంలో మొదటి 30 సంవత్సరాలు పెద్ద ఎత్తున అది ఉద్యమంగా కొనసాగింది. దాని తర్వాత ప్రభుత్వ రంగం అందరినీ కవర్ చేయలేకపోతుంది. ప్రైవేట్ రంగానికి కొద్దిగా ఏదో పర్మిషన్ ఇచ్చారు. అది 5% 10% వచ్చేది 40 నుంచి 60% పోయే పరిస్థితి కనపడతా ఉంది. కారకులు ఎవరు అనే దానికి వచ్చినప్పుడు ప్రభుత్వమే చాలా ప్రధానమైన పాత్ర. స్కూల్కి టీచర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు త్రాగునీరు అడుగుతున్నారు. టీచర్స్ త్రాగునీరు ఇచ్చినప్పుడు వాష్రూమ్ అడుగుతున్నారు. దాంతో పీఈటీని అడుగుతున్నారు. దాంతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అడుగుతున్నారు. దాంతో పాటు గ్రౌండ్ అడుగుతున్నారు, లైబ్రరీ అడుగుతున్నారు, అదేవిధంగా ల్యాబ్ అడుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నది కదా. అసలేం లేదు, అసలు పడదొబ్బితే మిమ్మల్ని అడిగేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇది కథ కార్యక్రమం నడుస్తుంది. ప్రభుత్వ విద్యను స్టార్ట్ చేస్తే దాన్ని బలోపేతం ఒకసారితో కాదు బహుముఖంగా దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సో పాలక వర్గాలకు ఆ చిత్తశుద్ధి లేదు. సో పిల్లలు చదివించుకోవడానికి సగం డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి సంపాదించిన దాంట్లో. సో పిల్లల భవిష్యత్తు ప్రధానమైన ఎంత దూరం వెళ్తున్నారు. దీనితో మిడిల్ క్లాస్ పేరెంట్స్ మైండ్ సెట్తో తెచ్చిపోతున్నాం. బాగా చదువుతారు, అక్కడికి పోతేనే ప్రైవేటు స్కూల్స్లో కాలేజీలో పడేసి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టేస్తూ ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఎలా ఉన్నాయి? అంతకంటే దరిద్రులు వీళ్ళు. మిడిల్ క్లాస్ పేరెంట్స్ దరిద్రులు అందరూ కాదు, కొందరు ఎక్కువ మంది. కొద్దిమంది బాగానే ఉన్నారు. ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ దరిద్ర గుట్ట ఆలోచనలతో ఎంత డబ్బులు కడితే అంత గొప్పగా ఉందనేది. సరే ఎంతమంది ప్రయోజకులు అయ్యారు కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ వ్యవస్థలో చదువుకున్న అనేది మనం లెక్క వేస్తే తెలుస్తుంది. వేరే అడుగులు దిగేటోళ్ళు ఉన్నారు, మామూలు 10,000 20,000కి ఉద్యోగాలు చేసేటోళ్ళే ఉన్నారు. సో ఎక్కడ చదివినా వాళ్ళు ఆ కమిట్మెంట్, ఆశయం, దేశభక్తి ఇవన్నీ ఉండాలి. డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇవన్నీ ఉంటేనే ఇది అవుతారు. సో అంటే ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజంలో ప్రధానంగా మనకి కనపడేది ఏంటంటే ఎక్కడ కూడా
ఎవరినో ఒక్కడిని రోల్ మోడల్గా చూపిస్తారు. ఆడ ఈ పేపరోడు, ఆ పేపరోడు, ఈ పేపరోడు, ఆ టీవీడు, ఈ టీవీడు ఆడిని పెట్టి వీళ్ళందరినీ ఆ ఊపిలోనే అటువైపు పెట్టేస్తుంటారు. ఆడ వ్యాపారం జరుగుతాడు మనకు కనపడదు. ఆ విద్యా సంస్థలకు సంబంధించి చాలా విద్యా సంఘాలతో మాట్లాడినప్పుడు, విద్యా సంఘాల లీడర్లు అసోసియేషన్స్లో కలిసినప్పుడు ఇదే కథ కదా. ఏదో ఒక్కడిని చూపెడతారు, మీరందరూ అట్లా కావాలని చెప్పేసి వాళ్ళని ట్రాప్లో తీస్తారు. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు డొనేషన్స్ ఫీజులు కలెక్ట్ చేస్తారు. ఇదే కథా కార్యక్రమం ఇస్తూ ఉంది. సో ఇది సమాజాన్ని ముందుకు తీసుకుపోతే అరకు తీసుకుపోతే అనేది మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, ప్రజలారా మిత్రులారా, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పే కార్యక్రమం ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే వాళ్ళకి విద్యా సంస్థలు ఉంటాం. ఒకటి ప్రధానమైతే ఎమ్మెల్సీలు, రాజ్యసభలు సహా వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాం. భాగం అయితే పైరులు వాళ్ళే చేసుకుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లు ఉంటే అన్నింటినీ మూసేపించే కార్యక్రమం, ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమం. ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ టీచర్స్ కొత్త వాళ్ళు ఇది కాకుండా డిఏ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ టీచర్స్ని ఎక్కువ ఉండే ప్రయత్నాలు, వాడికి డిఏకి ఎంతైనా ఇస్తున్నారు. సో ఇది పబ్లిక్గా ఉన్నటువంటి నిజాలు. మీకు అంత సాక్ష్యాలు కావాలని చూపిస్తాంలేండి. సో ఇవన్నీ ఉన్నాయి. నేను ఈ జిల్లా ఆ జిల్లా అని చెప్పట్లా, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి. సో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి పడేస్తాను. ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ వాళ్ళని అక్కడ రాకుండా కార్యక్రమంలో కూడా వీళ్ళు చాలా కార్యక్రమం ఇదిగా ఉంటున్నారు. పైగా డిఈఓలు ప్రైవేటు విద్యా సంస్థల చెప్పుచేతలు ఉన్నట్టుగా చాలా చాట్ల వినపడతా ఉంది. మరి ఏమనంటే స్కూల్ డేస్ బాగుద్దా, కాలేజీ లెవెల్ బాగుద్దా అని చెప్తూ ఉంటుంటారు. జేడీ అనుకోండి, జూనియర్ కాలేజీ, పై లెవెల్ అయితే యూనివర్సిటీ వీసీబీ వైస్ ఛాన్సలర్ ఉంటాడు. సో ఇది కథా కార్యక్రమం నడుస్తూ ఉన్నది. సో ఎప్పుడు పెట్టుబడిదారి ధనిక వర్గాలకు సంబంధించి అమ్ముడుపోయే కథా కార్యక్రమం లాగానే ఇది మనకి కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటూ, సో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా అట్టడుగు వర్గాలకి, దేశంలో పేదలకి ఉపయోగం జరుగుతుంది. మీరు ప్రభుత్వాల ఆస్తులు, సంపద, భూమి పంపిణీ చేసినా చేయకపోయినా చదువుకుంటే వాళ్ళు ఎట్లా కట్ట ఎక్కడో ఒకసాట నాలెడ్జ్తో జ్ఞానం పెరిగి బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, సో ముఖ్యంగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలంటే ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి, ఇప్పటికే చెప్పినట్టుగా. అదేవిధంగా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి, ప్లే గ్రౌండ్లు ఉండాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్మెంట్ చేయాలి, కరెంట్ ఉండాలి, గదులు కూడా మంచిగా స్లాబ్ అధునాతనమైనటువంటి భవన నిర్మాణాలు జరగాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండి తీరాలి. తెలుగు 1 to KG to PG అమలు జరిగి తీరాలి. అదేవిధంగా ల్యాబ్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి, సో కోఆర్డినేషన్ ఉండాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా, విద్యాసంస్థలకు ధీటుగా, కాలేజీ ధీటుగా దాన్ని నడిపించగలగాలి. ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. గురుకులాలు, ఆదర్శ, ఏకలవ్య, మోడల్ స్కూళ్ళు, ఈ గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ కూడా చేస్తున్నారు. సో దాంట్లో కొంత బెటర్మెంట్గా ఉన్నా కూడా అక్కడ చదువుకునేది 100కి 10% మంది, 15% మంది కూడా మంచిగా. మిగిలినటువంటి 80 నుంచి 90% మంది పిల్లలంతా కూడా ప్రభుత్వ స్కూల్స్లో చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే ఈ అన్నింటినీ బలోపేతం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వ విద్య బలోపేతం అయితే. ప్రభుత్వ విద్య బలోపేతం అయితేనే ఈ దేశాభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉంటేనే అసలు చదువే తెలియనటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారని డబ్బులు ఇచ్చి, చదువు వాల్యూ తెలియనటువంటి. ప్రభుత్వ స్కూల్స్ ఉంటే ఫ్రీగా వెళ్తాడు, వాడు ఏమైనా చదువుకుంటే 4 అక్షరాలు నేర్చుకుంటే వాడు రేపు ఎడ్యుకేట్ అవుతాడు. వాడు కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, చార్టెడ్ అకౌంట్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సరే మామూలు ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా కానివ్వండి. చదువుకున్న ఇది నాలెడ్జ్ ఇస్తారు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళు ఉండటం దేశానికి మంచిదే కదా. స్వాతంత్రం వచ్చినప్పుడు 10 నుంచి 15% మంది కూడా చదువుకున్న వాళ్ళు లేరు. ఇలా మనం 70 నుంచి 80% వైపు పరుగులు పెడతా ఉన్నాం, అక్షరాస్యత రేషియోని, లిటరసీ రేట్ని. సో ఆ విధంగా మనం 100 వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలి. సో అందుకోసం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా దేశాభివృద్ధి జరుగుతుంది అనేది కల్లా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ధనికవాదులు, ధనికస్వాములు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద వ్యవస్థలున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే పూర్వ విద్యార్థి సంఘం ఏదైతే ఉన్నో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఎన్ఆర్ఐలు అంటున్నారు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమంటున్నారు. ఎన్ఆర్ఐలతో మాకు అభ్యంతరం లేలే, కానీ ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని చేయాలి. గంజాయిన వాళ్ళు, బార్ షాప్లో వాళ్ళు వచ్చి స్కూల్స్కి డొనేషన్స్ ఇస్తే చాలా కామెడీగా ఉంటుంది. పిల్లలకి ఏం ఆదర్శాలు చెప్తారు. సో ఇందుకోసం పూర్వ విద్యార్థుల్ని ఇన్వాల్వ్మెంట్ కావని అంటున్నాము. వాళ్ళు చేసినా కూడా పూర్వ విద్యార్థులు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆ స్థానికంగా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూలు, కాలేజీలు, ఆ ప్రాంతాలకు సంబంధించి వాటిలలో నీడ్స్ వాళ్ళకి అర్థమవుతాయి. ఆ విధంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్వ విద్యార్థులు కేంద్ర మంత్రి అవాంఛనీయ స్టేట్మెంట్ పత్రికలో చదివారు. దాని సారాంశం ఏంటంటే, కేంద్ర మంత్రి చెప్పినటువంటిది, ఎందుకు ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలన్నీ కూడా మా దగ్గరకు వచ్చి పేదరుపులు వస్తున్నాయని అంటున్నాడు. సో మేము కూడా అంటున్నాం, మీరు ఎట్లా ఇచ్చారు మాకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసాక మీరు గాడులు గాయడానికి ఉన్నారు మాకు తెలుసులే, కానీ మా ప్రజలు అనుకుంటా ఉన్నారు
పూర్వ విద్యార్థులను మేము కూడా మొబిలైజ్ చేస్తాను. ఎన్జిఓలకి, ఎన్వైకే సంఘాలకి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు మొబిలైజ్ చేసి పిల్లల్ని చదువును బడిలో పెట్టే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి విద్యా రంగాన్ని మనం బలోపేతం చేయడం ద్వారా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేసుకుంటూ, సో ఇవి అన్నింటిని అధిగమించినప్పుడే మాత్రమే ముందుకు పోతే ఇంగ్లీష్ మీడియం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా అమ్మ భాష, మాతృభాష అమ్మ భాష అంటారు. సో ఉపాధి భాష ఏదైతుందో ఇంగ్లీషా, హిందీయా, జపనీసా, కొరియా, మీకు ఏదైనా అదనపు భాష నేర్చుకోండి. ఒకటి కాబట్టి ఎక్కువ నేర్చుకోండి. తెలుగు కాకుండా మీకు ఒకటి కాబట్టి మీకు ఓపుకుంటే ఎన్ని భాషలు దాన్ని నేర్చుకోండి. అవకాశం లేదు. సో ఉపాధి మార్గాలకు సంబంధించి సమాజ నిర్మాణంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా ఎంతైనా చదువుకోండి, మంచి ఉపాధి ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్ళండి. కానీ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి పార్టిసిపేట్ చేయకుండా, వాటిని ఎంకరేజ్ చేయకుండా ముందుకెళ్ళే కార్యక్రమంలో మీరు, మేము, మనందరం భాగస్వాములని తెలియజేసుకుంటూ, ఇందులో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఏదైతుందో తన వంతు పాత్ర గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఆ వైపుగా అడుగులు వేస్తుంది. సో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం లేట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా తన గళాన్ని అయితే, తన మాటనైతే, తన వాయిస్ని అయితే వినిపించే ప్రయత్నం చేస్తుంది. సో నేనున్న వేదికలు ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేస్తాయని విశ్వాసంతో, ఆశాభావంతో, కాన్ఫిడెన్స్గా ఉన్నానని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.